తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించి ఇంటి నెంబర్లు ఇచ్చి పట్టాలు ఇవ్వడం లేదంటూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భాస్కర్గడ్డ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భాస్కర్గడ్డ వద్ద గత బీఆర్ఎస్ ప్రభుత్వం 468 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసి 392 ఇండ్లను లబ్ధిదారులకు ఇంటి నెంబర్లు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వంలో ఇంటి నెంబర్లు ఇచ్చి పట్టాలు ఇవ్వలేదని, ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలకు చెప్పుకున్నప్పటికీ దాటవేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని, నిరుపేదలమైన మాకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్టాలు ఇవ్వాలని, లేని ఎడల డబుల్ బెడ్రూమ్ ఆక్రమించుకొని అక్కడే నివాసం ఉంటామని లబ్ధిదారులు తెలిపారు. మాది భాస్కర్గడ్డ డబుల్ బెడ్రూమ్ బాధితులం. మేము గత ప్రభుత్వం మాకు ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించింది. ఇల్లందు క్లబ్లో వాటర్ నెంబర్, బ్లాక్ నెంబర్ కేటాయించింది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇది జాప్యం జరిగింది. దీనికి కలెక్టర్ గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారి పేరు చెప్పడం, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే కలెక్టర్ గారి పేరు చెప్పడం, ఇట్లనే జాప్యం జరుగుతుంది. ఇక మాకు పట్టాలు వచ్చి అవకాశం లేదని చెప్పేసి ఇక్కడ టెంట్ వేసుకొని 3 రోజుల నుంచి కూర్చోవడం జరుగుతుంది. మాకు పట్టాలు వచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేయలేదు. ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యే మారిండు, అయినా మాకు ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతాం. దయచేసి చెప్తాను, ఇక్కడ ఉన్నంత లేబర్ జీవితాలు మాకు ఇల్లు కిరాయి కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మా ఇళ్ళలో ఎవరైనా చనిపోయినా కానీ వారిని ఇంటి ముంగడ కూడా ఓనర్లు వేయించుకోలేకపోతారు. ఇప్పుడు కరెంటు బిల్లులు మాఫీ అయినాయి అని చెప్పేసి ఇప్పుడు ఇంటి కిరాయిలు కూడా పెంచడం జరిగింది. దీనికి మేము బాగా బాధపడతాం. అందరూ కూలీనాలు చేసుకున్నటువంటి జీవితాలు. దీనికి తక్షణమే ప్రభుత్వం స్పందించి మాకు పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యేకు, కలెక్టర్ సార్కు నమస్కరించి దయచేసి దండం పెడతామండి. మాకు మా ఆయన మూగైన కాలు లేదు, వికలాంగులు చాలా మంది ఉన్నారు, భర్త లేని వాళ్ళకు ఉన్నారు. అల్లటైన ఇండ్లకే మీరు ఇచ్చడానికి మమ్మల్ని ఇంత సతాయిస్తాను. ఇంటింటి తిరగలేక, మేము కిరాయి కట్టుకోలేక, కరెంటు బిల్లు కట్టలేక మేము ఎంత బాధపడతామో అన్నది మాకెరక. ఈ 3 రోజుల కానీ మేము ఇక్కడ నీళ్లు నిప్పులు లేక, ఎక్కడ నీళ్లు తెచ్చుకోలేక, తాగలేక మేము మస్తు బాధపడతాను. మా బాధ ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు, మా దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళు లేరు. మరి వీళ్ళు ఏంది ఇంత బాధపడుకుంటా ఎందుకుంటారని అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు మేము గుర్తుకొస్తాం, తర్వాత మేము గుర్తుకు రావు సార్. దయచేసి మా పట్టాలు మాకు ఇవ్వండి. మేము మా పట్టాలు ఇచ్చినాక మీకు రుణవాడి ఉంటాం. మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఇల్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వండి సార్. మీకు దండాలు. భూపాలపల్లి జిల్లా భాస్కర్గడ్డలో కొత్తగా వెలిసినటువంటి డబుల్ బెడ్రూమ్లు మరి ఆ రోజు మరి మా ఇల్లందు క్లబ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అలాట్మెంట్ చేసింది. ప్రతి బ్లాక్లో ఇచ్చారు, బ్లాక్ నెంబర్లు ఇచ్చారు, ఇంటి నెంబర్లు ఇచ్చారు, ఫ్లోర్ నెంబర్లు ఇచ్చారు. మరి ప్రభుత్వం మారిన తర్వాత మరి గండ్ర సత్యనారాయణ గారు మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. ఇప్పటి వరకు కనీసం 3 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి, మాకు స్పందన లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మాకు మా మీద ప్రేమ చూపించి ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేయమని చెప్పి పట్టాలు ఇప్పిమని నేను కోరుచున్నాను.